ఫ్యాక్ట్ పిఠాపురంలో ఓటుకి భారీగా రేటు కడుతున్నాయి పార్టీలు. ఒక్కో ఓటుకు 3,000 నుంచి 5,000 రూపాయలు పలుకుతోందట. దేశంలోనే ఖరీదైన ఎన్నికగా పిఠాపురం రికార్డు సృష్టిస్తోంది. సుమారు 2 లక్షల మంది ఓటర్లను కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ప్రలోభాల పర్వం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్నప్పటికీ ప్రలోభాలకు సంబంధించి కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రలోభాల పర్వం మాత్రం కొనసాగుతోంది అనే సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారిన పిఠాపురానికి సంబంధించి మరోసారి హాట్ టాపిక్ కాబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కథలొచ్చింది టాలీవుడ్. దీంతో ఇప్పుడు పిఠాపురం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇరు వర్గాలు. పిఠాపురంలో ఓటుకి భారీగా రేటు కొడుతున్నాయి పార్టీలు. ఒక్కో ఓటుకి 3,000 నుంచి 5,000 రూపాయలు ధర పలుకుతోందట. దేశంలోని ఖరీదైన ఎన్నికగా పిఠాపురం రికార్డు సృష్టించబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. సుమారు 2 లక్షల మంది ఓటర్లను కొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో గ్రాఫిక్స్ రూపంలో మరికొంత ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు పిఠాపురం నుంచి సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రకాష్, ప్రస్తుతం ఆ ప్రలోభాల పర్వం మొదలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ ఒక ఓటుకి ఎంత పలుకుతోంది, అట్ ద సేమ్ టైం సినారియో ఎలా ఉంది అక్కడ? సచిన్, ప్రధానంగా పిఠాపురంలో నియోజకవర్గం అయితే ఇప్పుడు నేషనల్ వేదికగా కూడా ఎంతో సంచలనంగా మారిన ఒక నియోజకవర్గం, కాస్ట్లీ నియోజకవర్గం మారిపోయింది మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు ఒక సినీ స్టార్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కావడంతో ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి రెండు పార్టీలు కూడా ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పిఠాపురం పైన మొత్తం 175 నియోజకవర్గాల్లో పిఠాపురం మాత్రమే స్పెషల్ ఆఫ్ ఇంట్రెక్షన్ గా 2020 ఎన్నికలకి మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు, వైసీపీ పార్టీ కూడా ఎంతో దీనంతా కూడా ప్రెస్టేజ్ గా తీసుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీన్ని కూడా ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడంతా కూడా రాజకీయాలు అంతా కూడా మొత్తం పిఠాపురం చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 సిద్ధం సభలో అన్ని చోట్ల నిర్వహించినప్పటికీ ఈ రోజు పిఠాపురంలో ఎండ్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఫినిషింగ్ టచ్ ప్రధానంగా లాస్ట్ పంచ్ మనం వేస్తే కిక్కే వేరబ్బా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఈ రోజు అయితే భారీ బహిరంగ సభ కూడా నిర్వహించి అదంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు మెగా కుటుంబం సైతం మొత్తం పిఠాపురం నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. పిఠాపురంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా మెగా ఫ్యామిలీ హీరోలందరూ కూడా ప్రచారాలు కూడా చేసిన పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో గెలుపు ఎవరు గెలుస్తారనేది కూడా సర్వత్రగా ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి. మొత్తం నేషనల్ వేజ్ గా కూడా ఇక్కడ అంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐలు సైతం పిఠాపురం బాట పెట్టారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అంతే కూడా ఎన్ఆర్ఐలు పిఠాపురంలో కూడా ప్రచారాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. నేషనల్ వేజ్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవరా అని కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఎన్నికల ప్రచారాల పర్వం అయితే ముగిసింది. ఈ రోజు సాయంత్రానికి తెరపడింది. కానీ ఇక్కడి నుంచి అయితే ఇవాళ రేపు రాత్రి కూడా మొత్తం ఓటర్లను అయితే ప్రలోభాలకు గురి చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే నోటుకు ఓటు మనకే చేయడానికి ప్రధానంగా అనుకుంటాం. కానీ నోటు లేనిదే ఓటు వేసేది లేదంటూ కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అంటే నాయకులే అలవాటు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా మా ప్రాంతంలో మాకు ఓట్లు ఉన్నాయంటూ అక్కడంతా కూడా ఓట్లు ప్రధానంగా 2,000 నుంచి చూసుకుంటే 3,000 వరకు, అలాగే 5,000 వరకు కూడా ఓటు పలుకుతున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం మాత్రమే. అందరూ కూడా ఇటువంటి ఓట్లు అంటే నోటుకి ఇటువంటి ఓట్లు కొంటున్నారంటూ మనం అంతా కూడా ఇటువంటి సమాచారం అయితే భారీగా అక్కడ జరుగుతుంది. ఓ పక్కన బెట్టింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో 1,00,000 మెజార్టీతో గెలుస్తారని కొందరు బెట్టింగ్లు వేసుకుంటుండే. కానీ ఇప్పటి నుంచి కూడా ఏదో విధంగా మొత్తం అక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే గెలవాలంటూ పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఉన్నటువంటి వంగా గీత వేస్తున్నది కూడా అక్కడంతా కూడా బరిలో ఉన్నారు. అప్పటికే ప్రచారాలు అయితే పర్వానికి సంబంధించి ప్రకాష్ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? ఎందుకంటే పిఠాపురం వ్యాప్తంగా అఫ్కోర్స్ పిఠాపురానికి సంబంధించి ఇప్పుడు నేషనల్ లెవెల్లోనే వార్తల్లో నిలిచిన పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాలకు సంబంధించి ప్రలోభాల పర్వం ఇంకా తీవ్రంగా ఉంది? అక్కడ ఎటువంటి చర్యలకు దిగుతోంది ఎలక్షన్ కమిషన్?
ఎలక్షన్ కమిషన్ అయితే మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అక్కడ ప్రధానంగా పిఠాపురం మీదే ఈ యొక్క ప్లేయింగ్ స్క్వాడ్ అంతా కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరు కూడా అనుమానితులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పిఠాపురం కమెంట్స్ లో ఒక ఆయన మెన్షన్ చేశారు, ఎక్కడున్నారు మీరు వైసీపీ అంటూ కూడా ఆయన ఒక మెన్షన్ చేస్తున్నారు. ఒక అమౌంట్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు. అంటే అక్కడ తీవ్రత ఎలా ఉందో అనేది మనకు అర్థమవుతోంది. ఆఫ్ కోర్స్ ఇది నిజమా అబద్ధమా అని కన్ఫర్మ్ చేసే పరిస్థితి లేదు, కానీ ఈ స్థాయిలో అక్కడ జరుగుతోందా, ఈ స్థాయిలో అటువంటి సిచ్యువేషన్ ఉందా, ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడేమైనా రంగంలో దిగిందా దీనికి సంబంధించి? ఎందుకంటే ప్రలోభాల పర్వం ఇంకా ఈ 2 రోజులకు సంబంధించి తీవ్ర స్థాయిలో వెళ్ళే అవకాశం ఇటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉంటాం. అంటే ప్లేయింగ్ స్క్వాడ్ కావచ్చు, మొత్తం ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ తిరుగుతూనే ఉన్నారు. అలాగే క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ అధికారులు కళ్ళు కప్పే ఇటువంటి అంటే ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క ప్రక్రియ ఏ విధంగా చేయాలనేది కూడా ప్లానింగ్ గా వెళ్ళినట్టుగా మనకు సమాచారం మాత్రమే. అంటే అక్కడ 3000 నుంచి 5000 వరకు కూడా ఒక పార్టీ అయితే పంపిణీ చేస్తుందని, అలాగే మరొక పార్టీ చూసుకుంటే వీళ్ళు 3000 ఇస్తే కనీసం 1500 ఇవ్వాలంటూ మరొక పార్టీ ఇస్తున్నటువంటి పరిస్థితి, వీళ్ళు 4000 ఇస్తే కనీసం 2000 ఇవ్వాలని ఈ విధమైన ఆలోచనలో మరొక పార్టీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ గ్రామాలలో ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న నాయకులను బట్టి కూడా ఓటర్లు అయితే ఎక్కువగా ఈ కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పవచ్చు. అక్కడ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇంకా ఈ రోజు రాత్రికి రేపటికి కూడా ఈ యొక్క ఓటర్ల కొనుగోలు ప్రక్రియ సాగుతుందని మనకు వచ్చినటువంటి సమాచారం మాత్రమే. అంటే ప్రధానంగా చూసుకుంటే 3000 నుంచి 5000 వెళ్ళినటువంటి ఈ యొక్క ఓటుకైతే ప్రధానంగా ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కొంతమంది కూడా సమాజం అంటే వాళ్ళందరూ కూడా గుసగుసలు అయితే ఎక్కువగా వినపడుతున్నాయి. ఏదేమైనా ప్రెస్టేజ్ నియోజకవర్గం 2 పార్టీలు కూడా చాలా దీన్ని ప్రతిష్టాత్మక తీసుకున్నాయి. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. పిఠాపురానికి సంబంధించి మరోసారి నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఇంతవరకు ఇటు వంగా గీత, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ అక్కడ బరిలోకి దిగిన తర్వాత మరింత హాట్ టాపిక్ గా మారింది పిఠాపురానికి సంబంధించి. ఈ నేపథ్యంలో అది మరింత సెంట్రిక్ గా అవుతోంది. ఇప్పుడు ప్రలోభాల పర్వానికి సంబంధించి కూడా మరొకసారి హాట్ టాపిక్ గా మారిందనే మాట వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్నారు ఇటు వంగా గీత. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కదిలి వచ్చింది టాలీవుడ్. ఈ నేపథ్యాన్ని కూడా మనం చూసాం. ఇంకా టాలీవుడ్ కి సంబంధించి యాక్టర్స్ కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, అందరూ అక్కడ రంగంలోకి దిగారు, ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రలోభాలకు సంబంధించి కూడా మరొకసారి హాట్ టాపిక్ గా మారబోతోందా అంటే అవుననే ప్రచారం అక్కడ జోరెత్తుకుంది. గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇరు వర్గాలు కూడా. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనే అంశానికి సంబంధించి ముందుచే ప్రయత్నం చేస్తున్నాం. పిఠాపురంలో ఓటుకి భారీగా రేటు కడుతున్నారు పార్టీలు అనే మాట వినిపిస్తోంది. ఒక్కో ఓటుకి 3000 నుంచి 5000 రూపాయలు అక్కడ దానికి సంబంధించి 5000 రూపాయలు పలుకుతోంది అనే మాట వినిపిస్తోంది. ఇది ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ దేశంలోని ఖరీదైన ఎన్నికగా పిఠాపురం రికార్డు సృష్టించబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా 2 లక్షల మంది ఓటర్లు కొనేందుకు ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు మినిట్ టు మినిట్ అక్కడ ఏం జరుగుతోంది మినిట్ టు మినిట్ అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారే. ఎగ్జాక్ట్లీ ఒక్కసారి మళ్ళీ ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్, ఇప్పుడు అటు వంగా గీత అట్ ద సేమ్ టైం ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. హోరాహోరీగా మాటల తూటాలు పేరిన పరిస్థితి. దేశంలోని ఖరీదైన ఎన్నికగా ఇది మారిందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఓటుకి సంబంధించి 3000 నుంచి 5000 రూపాయల ఓ మై గాడ్ అనే మాట వినిపిస్తోంది. సో ఏంటి అక్కడ ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నాయి? ఎటువంటి ప్రాంతాలకు సంబంధించి ఎంతమంది రంగంలోకి దింపుతోంది? ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ 2 రోజులకి సంబంధించి ప్రకాష్? అక్కడ ఎన్నికల అధికారులు పక్కన ప్లేయింగ్ స్క్వాడ్ మొత్తం క్షుణ్ణంగా మొత్తం వీధి తిరుగుతున్నారు. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఒకటే చెప్పుకొస్తున్నారు, నాయకులు కూడా ఒకే మాట చెప్పుకొస్తున్నారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ అదే మాట చెప్తున్నారు, పక్కన వైసీపీ గీత కూడా అదే మాట చెప్తున్నారు. ఎవరు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోండి, ఎవరు కూడా ఓటు మాత్రం నాకే వేయండి అని ఓ పక్కన పవన్ కళ్యాణ్ చెప్తారు. అలాగే వైసీపీ వంగ గీత కూడా డబ్బులు ఎవరు ఇచ్చినా సరే ఓటు నాకే వేయండి అని చెప్తున్న పరిస్థితి. కానీ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించాలి. అందరూ కూడా ఓటు వేసే ముందు నేను అభివృద్ధి చేసి
చేసి తీరతానని ఓ పక్కన వంగగీత అని అంటుంటే, మరో పక్కన పవన్ కళ్యాణ్ కూడా నీ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక అత్యంత మోడరేట్ అంటే ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో పిఠాపురాన్ని నేషనల్ స్థాయిలో చూపించే అభివృద్ధి చేసి తీరతానని పవన్ కళ్యాణ్ ఓ పక్కన చెప్తున్నారు. కానీ వంగగీత విశ్వనాథన్ ఇందాక సభలో కూడా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఆమె అంతా కూడా నేను ఏటో అభివృద్ధి చేసింది గతంలో ఎన్నాళ్ళ నుంచో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేసిన ఆడబడుతుందని చెప్పేసి ఆవిడైతే గంటాపదంగా సాక్షాత్తు సీఎం పక్కన ఉండగానే ఆవిడంతా కూడా భావోద్వేగానికి గురేవి అందరూ కూడా గెలిపించి తీరాలి నన్ను అంటూ వాళ్ళని కూడా కమెంట్ చేసింది. లేదంటే నేను చనిపోవడానికైనా సిద్ధమన్న టైప్ లో కూడా ఈ విధమైనటువంటి కామెంట్స్ కూడా వంగగీత విశ్వనాథన్ కూడా చేసిన పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. కానీ ఇప్పుడు అంతా కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏ పార్టీ అయితే ప్రధానంగా అన్ని పార్టీలు కూడా అక్కడ ఓటర్లను అయితే ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి ఉందని అంటే ప్రధానంగా చూడవచ్చు. అంటే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ కేడర్ నాయకులందరూ కూడా మీ ఎంతమంది ఉన్నారు, మీ లీడర్ ఎవరు అంటూ ఇటువంటి ప్రక్రియలో ఇప్పటికే వాళ్ళంతా కూడా లిస్టు ప్రకారంగా తయారు చేసుకుంటున్నారని చెప్పి సమాచారం. ఆ లిస్టు ప్రకారంగానే ఎక్కడికి ఎంతగా